దేవుని పిల్లలు మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు. ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు సూచన ఈ లేఖన భాగం మనకు స్పష్టంగా కనబడుతుంది. కనుక మనందరం కూడా ప్రభుని ఎంతో ఉదయకాలంలో స్తుతించబద్దులంగా ఉన్నాం. 10 నెలలు ఆయన చల్లని రెక్కల నీడ కింద ఆయన కాపాడి ప్రయాణాలు, చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేసిన పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీతిగా ప్రతిదిన ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారు. గృహస్థ జీవితాల్లో ఉంటున్న వారు ఉన్నారు. యవనస్తులు ఉన్నారు. ఉన్న మన కుటుంబాలన్నిటినీ ప్రభు కాపాడి, ఏ కుటుంబంలో ఎవరి దుర్వార్త వినకుండా మంచి వార్త వింటూ ప్రతి వారం కూడా ప్రభుని ఇలా స్తుతించగలిగిన భాగ్యం 2025వ సంవత్సరంలో మనందరి పట్ల, మన కుటుంబాల పట్ల, లేక సేవకుడిగా నా పట్ల ఆయన చూపిన ప్రేమకు ఉదయకాలంలో మనందరం కూడా తల వంచి ప్రభును స్తుతించబద్దులంగా ఉన్నాము. అది మనందరి హృదయాల్లో నాటుకోవాలి. ఈ కొద్ది నిమిషాలు ధ్యానించిన తర్వాత ఆరాధన చేసుకుందాం. తదుపరి 10 నెలలు మరి అనేక విషయాల్లో ప్రభు సహాయం చేశాడు. ఎవరైనా 1-2 సాక్ష్యములు క్లుప్తంగా, అమ్మా పిల్లలు ఎవరో కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి. సాక్ష్యము చెప్పగలిగితే ఆ సాక్ష్యము మనను స్థిరపరుస్తుంది. సాక్ష్యము ద్వారా కొంతమంది నేర్చుకోవచ్చు, మనలను కూడా ప్రభు బలపరుస్తాడు. ఇలాంటి మనం చాలా వింటున్నాము కూడా. ఎవరిదో వినటం కాదు, కానీ నా జీవితంలో లేక ఈరోజు ఈ విధమైన మందిరములకు వచ్చి ప్రభును నోటితో స్తుతించే భాగ్యమైన ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. మరి ప్రయాణాలు, అకస్మాత్తు మరణాలు ఎన్నో హృదయాన్ని వేదనపరిచే కఠిన పరిస్థితులను మనం వింటున్నాము. కానీ అలాంటి పరిస్థితులలో నుండి ప్రభు విడిపించినందుకు దేవుణ్ణి ఎంతో స్తుతించాలి. ప్రత్యేకంగా నిన్న జరిగిన సంఘటన అందరూ విన్నారు. ఒకసారి 9 మంది హఠాత్తుగా మరణించారు. కానీ అది ప్రక్కకు పెట్టిన సీఎం గారు ఒక చక్కని మాట అన్నాడు. అది నాకు చాలా ఇష్టమైన మాట అనిపించింది. ఆయన నోట ఎప్పుడు అలాంటి మాట వినలేదు. ఎందుకో ఒక మంచి మాట చెప్పాడు. మనందరం కూడా క్షణమాత్రపు వారమే. ఆ మాట మనందరం ఎవరమాట? క్షణమే మంది. ఈ సంఘటన జరుగుద్దని ఎవరము ఊహించలేదు. తర్వాత ఇలా ఏం మాటలు మనకు అనవసరంగా, మొట్టమొదటి మాట మనమందరము ఎంతవంటి వారట? క్షణమాత్రం. క్షణములో కనబడి అంతలో మాయమైపోయే మాయ శరీరం ఇది. కాబట్టి క్షణములో ఉంటున్న మనలను ప్రభు ఎంత కాపాడినాడని దేవుణ్ణి స్తుతించాలి. అందుకని మీ జీవితాలు ఏదైనా మేలు జరిగితే ఒక 10 నిమిషాలు దీర్ఘంగా కాకుండా జ్ఞాపకం చేసుకుంటే మరలా మీ విషయంలో మేము కూడా ప్రభును స్తుతించే అవకాశం దేవుడిస్తాడు. 33వ కీర్తనలో, ఈ కీర్తన కూడా దైవ ధ్యాన కీర్తన 32, 33లో కూడా అది కంటిన్యూగా వస్తున్నది. దైవ ధ్యానము, ధ్యానం అన్నది మంచిది. ధ్యానం చేయుట మంచిది. అందుకనే ధ్యాన మండపాలు కొన్ని ఏర్పాటు చేస్తారు. మేము ఈ సంతకౌటి ఏరియాకి వెళ్ళినప్పుడు
అక్కడ ఒక ధ్యాన మండపం ఉంది. అక్కడ చాలామంది గరికిపాడు దాటిన తర్వాత లోపల ఉంటారు చెట్లలో. చాలామంది కూర్చొని వారు ధ్యానం చేస్తుంటారు. బైబిల్లో కూడా ఆ మాట గుర్తు చేయబడుతుంది. మొదటి కీర్తనలో దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానం అన్నది అవసరం. చాలామంది కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేయలేరు. చదువుకుంటాము, కొంత విశ్లేషించుకుంటాము, అవగాహన చేసుకుంటాము, మంచిదే. కానీ ధ్యానించటం అన్నది చాలా విషయాలను దేవుడు బయలుపరుస్తాడు. కళ్ళు మూసుకొని ఏక మనసు కలిగి హృదయం కేంద్రీకరించుకొని ప్రభు వైపు చూచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే ధ్యానంలో చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. మీరు ఒకసారి అలా చేసి చూడండి. కొన్ని విషయాలు మనం ఆలోచించని, మనం తలంచని, మన ఊహకు అందని దేవుడు కొన్ని బయలుపరుస్తాడు. కనుక ధ్యానించడం మంచిది. ధ్యానం చేద్దాం. అలా ధ్యానం చేసిన వారిని కీర్తనకారుడు మంచి మాట చెప్పారు. వారు ధన్యులు అన్నాడు. ధన్యులు భౌతిక సంపద కలిగిన వారు కాదు, కానీ ఆత్మ సంబంధమైన సంపద కలిగిన దేవుని పిల్లలు. ఆత్మ సంబంధమైన సంపద కావాలి. అందుకనే ప్రభు కూడా ఆ మాట చెప్పాడు, భూమి మీద మీ ధనమును కూర్చుకొనకుడి, అవి చిమ్మట కొడుతున్నాయి, కన్నము వేసి దొంగలు దోచుకుంటారు అని చెప్పాడు. వాస్తవంగా ఏంటంటే ధనం మీద ఎక్కువ ఆశగా, ధనము లేకపోతే క్షణము గడవదు అట. ధనము లేకపోతే క్షణము గడవదు. ఉండాలి కానీ అధికంగా కాదని, దాని కొరకే ప్రయాసపడకని, దాని కొరకే ఆయాసపడకని, దాని మీదనే మనసు ముట్టి 24 గంటలు ధ్యానం చేయమని కాదు. కానీ పరలోకంలో కూడా ఏం కూర్చుకోవాలన్నట? ధనము కూర్చుకోవాలి. పరలోక ధనము కావాలి. దైవికమైన ధనం అది. ఆ పరలోక ధననిధి కొరకు క్రైస్తవుడు పాటుపడితే అక్కడ ఫలముంది అంటాడు. అందుకనే మొదటి మాట అంటున్నాడు, నీతిమంతులారా చేయుడి స్తుతి చేయుట. అది మనం ఏం చేయటం మంచిదట? స్తుతి చేయుట, స్తుతించుట. స్తుతి స్థితులను మారుస్తుంది. స్తుతి శ్రేష్కరమైనది. స్తుతి ఆశీర్వాదకరమైంది. మనం ఎవరింటికన్నా వెళ్తే వారు మనకు ఆతిథ్యం ఇస్తారు, లేకుంటే మంచినీళ్ళు ఇస్తారు, ఏదైనా చేస్తారు. వెంటనే వచ్చి వెళ్ళేటప్పుడు అలాగా వెళ్ళిపోం. వెళ్తామండి, ఏమంటాం? థ్యాంక్స్ అమ్మ అంటాం, లేకుంటే వందనాలు అమ్మ అంటాం. ఇలా మాట చెప్పకుండా వెళ్ళితే వారి హృదయాల్లో మరొక మాట, ఒకవేళ పైకి అనరు కానీ మరొక మాట వారి మనసులో ఉంటుంది. దేనికి? ఒక చిన్న గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినందుకు వారికి వందనాలు చెప్పాం, తల ఉంచాం. కానీ దేవాది దేవుడు, రక్షకుడు, ప్రభువు మళ్ళీ రక్షించి, మళ్ళీ ప్రేమించి, తన విలువైన ప్రాణాన్ని మన కొరకే దారపోసి మనల్ని ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండే యోగ్యులుగా సిద్ధపరిచినందుకు అయినా ఈరోజు మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి. అందుకనే కీర్తనకాడు ఈ మాట జ్ఞాపకం చేశాడు, నీతిమంతులారా. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక అది మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మళ్ళీ ఎలా చేశాడట? పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్న మనందరం, నిలబడిన నేను, మీరు అందరము అపవిత్రులము కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు మనందరినీ ఏం చేశాడట? పవిత్రపరిచాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రిందటనే, ఇప్పుడే కాదు. ఎప్పుడట? 2000 సంవత్సరాల క్రితమే ఆయన అరిచి మనందరి కొరకే తన విలువైన ప్రాణాన్ని పెట్టి
ఆయన విలువైన పరిశుద్ధ రక్తాన్ని కడిగి నా పాపములన్నీ కడిగి శుద్ధీకరించి పాపములకు మనకు తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరము చేసి అనీతిమంతులమైన నిన్ను నన్ను ఈరోజు ఏ లెక్కలో చేర్చాడు? నీతిమంతుల లెక్కలో. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా చెబుదామా? ఎంత మంచి మాట అండి. మనల్ని ఏ లెక్కలో చేర్చాడు? నీతిమంతుల లెక్కలో చేర్చాడు. ఇక్కడ కూర్చున్న మనందరినీ, మనమే కాదు యావత్ ప్రపంచంలో పరిశుద్ధులందరినీ, ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించే ప్రజలందరినీ కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా తీర్చబడిన నీవు నేను ఆయన స్తుతించకుండా ఉండకూడదు. అది ఆయన ఏం చేయకూడదు? ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థన చేస్తారు, చేయకూడదు అంటాం లేదు. పాటలు పాడకూడదు అంటాం లేదు. వాక్యం గంట సేపు దేవుని వాక్యం చెబుతాం, చెప్పకూడదు అంటారు. చెప్పాలి, చేయాలి. ఇవన్నీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువును స్తుతించాలి. అది అందుకనే స్తుతి చేయుట అన్నాడు. ఏమన్నాడు? శోభస్కర, అందమైనదట స్తుతి చేయుట. ఏటట? ఇది అందమైనది, ఆశీర్వాదకరమైనది. మన వాళ్ళు చాలామంది ఆరాధించమంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన కాదండి, ఆరాధన. ప్రభువును ఆయన హెచ్చించాలి, ఆయన గణపరచాలి. మనకంటే అతీతుడు, లోకానికంటే అతీతుడు. ఆయన హెచ్చించాలి, ఆయన పొగడాలి, ఆయన పాదాల దగ్గర స్తుతులు చెల్లించాలి, స్తుతించాలి. ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే బక్షం ఫెలోషిప్కి వెళ్ళండి, హెబ్రోన్కు. ఎవరు వెళ్ళలేదు అనుకుంటా, ఒక్కరు వెళ్ళారా? ఇంకెవరైనా వెళ్ళారా? 2, 3. కొన్ని వేల మంది కూర్చుంటారు. పిన్ డ్రాప్ సైలెంట్. సూది కింద పడితే సౌండ్ వస్తుంది. ఆరాధన చేస్తుంటే ఇక పరలోకం దిగి వచ్చింది అన్నట్టు కనపడుతుంది. అంత బ్యూటిఫుల్ ఆరాధన ఉంటుంది అక్కడ. చాలా అందమైనది, అది శోభస్కరమైందంటే అది. అలా నేను ఖమ్మంలో కూడా తిమోతి గారితో సావాసం చేశాను. ఆరాధన అన్నప్పుడు ప్రభువుకు మహిమ రావాలి. ప్రభువానికి స్తోత్ర. ఆరాధన అంటే లేచినప్పుడు చప్పట్లు కొట్టి ఈ గెంతటం ఆడటం ఎక్కడుందో నాకు తెలియలేదు ఇప్పటికీ. ఆయనను స్తుతి చేయుట యథార్థవంతులకు. స్తుతి అన్నది, స్తుతి నీ హృదయములో నుండి రావాలి. ఎక్కడి నుండి? హృదయములో నుండి రావాలి. స్తుతి అన్నది నీ స్థితిని మార్చినది. ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టాలి. స్థితి మార్చింది, నా బ్రతుకు మార్చింది, నా పరిస్థితి మార్చింది, నా వాతావరణాన్ని మార్చింది, నా తినే ఆహార పదార్థాలను మార్చింది. ఈరోజు క్రైస్తవ సంఘములో ఒక సభ్యుడిగా నన్ను చేర్చావు. దేవానికి స్తోత్రాలు. ఏమనాలి? దేవానికి స్తోత్రాలు. వైజాగ్లో వివాహం చేసేటందుకు వెళ్ళాను నేను. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఒక మందిరం ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళేంత వరకు అది హెబ్రోన్ సావాసం అని నాకు తెలియదు. వెళ్ళాము, సరే మన క్రమాన్ని పాటించుదాం. పాస్టర్ గారు వచ్చి, బ్రదర్ ఒక చిన్న మాట అన్నాడు. చెప్పండి అయ్యా. మీరు వివాహము చేయకముందుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు మోకరించి ఎదురుగా ఆరాధన చేస్తారయ్యా అన్నాడు. ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. నేను ఏం ఆరాధన చేస్తారయ్యా అని అడిగాను. మీరు వినండి అయ్యా అన్నాడు. అంతే. తర్వాత పెళ్లి చేయండి. ఆరాధన చేశారు ఇద్దరు. వాళ్ళకి అంత తరబీతి ఇచ్చారు. పెళ్లి కొడుకు చేశాడు, ప్రభువా నాకు ఒక భార్య నువ్వు ఇస్తున్నందుకు వందనాలని చెప్పాడు. అంతే. ఏమన్నాడు? ఒక భార్యను ఇస్తున్నందుకు. ఆమె చేసింది, ప్రభా నాకు ఒక భర్త నువ్వు ఇస్తున్నందుకు
వందనాలు అట్లా కొద్దిగా ఆరాధన వాళ్ళు క్రమాన్ని జరిపించారు. నిజంగా అది యథార్థవంతులకు ఎటువంటిదట? అందమైనదండి. అది ప్రభు ఆనందిస్తాడు, మనుషులు కాదు. ప్రభుకు ఆనందం. అందుకనే పరలోకంలో ఆరాధన తప్ప ఇంకేమీ ఉండదు. ఇంకక్కడేం లేదు, ఆరాధనే. కనుక మనం కూడా ప్రభును ఏం చేయాలన్నట? స్తుతి చేయాలి, స్తుతి చేయాలి. ఎందుకు స్తుతించాలి? మనల్ని ప్రభు మార్చినందుకు. నేను ఒక్కోసారి అనుకుంటాను, ప్రభు నన్ను మార్చాడు. ఒకవేళ మీకు తెలియదు నా జీవితం, నాకే తెలుసు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభువును మార్చి ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్యాన్ని చేతపట్టుకునే భాగ్యం నాకు ఇచ్చావు. అంతే. అందుని బట్టి నీకు నా వందనాలని ప్రభువుకు చాలాసార్లు వందనాలు తెలియజేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ చక్కని మాట ఉంది. 12వ వచనం దగ్గరకు వద్దాం. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. స్వాస్థ్యముగా, ఇప్పుడు మనందరం ఆయన సంపద, ఆయన స్వాస్థ్యము. అందుకనే బైబిల్లో ఆ మాట ఉంది కదా, నేను మిమ్మలను కొన్నాను అన్నాడు, మీరు నా సొత్తైన నా ప్రజలు. మీరు ఎవరి ప్రజలు కాదు, నా ప్రజలు మీరు, నావారు. ఒకళ్ళు మనకి 2 పిల్లలు ఉన్నారు. ఒకడు కుంటోడు ఉన్నాడు అనుకోండి, వాడిని తీసి బయట పడేస్తామా అమ్మా? ఎవరైనా తన బిడ్డను, ఒక కుంటివాడు పుట్టాడు, తీసి బయట వేస్తామా? వెయ్యమే. వీడిని ఎంత ప్రేమిస్తామో వాడిని కూడా అంతే. మగవాడు పుట్టాడు, మగవాడిని ఏం దూరం చేసుకోలేము, దేవుడు ఇచ్చాడు, మరి ఏం చేస్తాం? మన ఈ మధ్య పుట్టుకతో గుడ్డి వ్యక్తి ఒక సాక్ష్యం విన్నాం. పుట్టుకతోనే గుడ్డోడై పుట్టాడంట. తల్లి చాలాసార్లు తిట్టేదట, నువ్వు గుడ్డోడి పుట్టి మా ఇంటికి దరిద్రం తెచ్చావని. కొన్నిసార్లు బయట పడుకోబెట్టేదట. కన్న తల్లి ఎందుకు అంత కఠినంగా వ్యవహరించిందో తెలియదు. తృణీకరింపబడ్డాను, వెలివేయబడ్డాను, నీచుడు అనిపించుకున్నాను, తల్లిదండ్రులు అసహించుకున్నారు. కానీ ప్రభు నన్ను ప్రేమించాడు, తన రక్తంతో నన్ను కడిగాడు, ఈరోజు ఆయన బిడ్డగా చేర్చుకున్నాడు. ఈరోజు రాజులు యాజకుల సమూహములో ప్రభు నన్ను మంచి సాక్ష్యం. కాబట్టి ప్రియులారా, సాక్ష్యం అన్నప్పుడు మన జీవితాల్లో కలిగిన అనుభవాన్ని గుర్తు చేసుకోవటం. అందుకని ఈ వచనాన్ని జ్ఞాపకం చేశాడు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఏర్పరచుకుని వారు ధన్యులు. మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఏర్పరచుకోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయులు కనుక చదివితే 14, 15 వచనాల్లో ఆ మాట అంటాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మలను, నేనే. అలాగే అనేక విషయాలు ఇర్మియాతో ప్రభు అంటాడు, తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక ముందే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు కదా. ఎరిగాడు ఆయన. ఎరిగినందే ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ కూర్చున్నాం. ఆయన ఎరగకపోతే ఎక్కడో ఉండవలసిన వాళ్ళం. కాబట్టి ప్రభు మనను ఎరిగాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలో నుండి, అంధకారములో నుండి, పాపములో నుండి, శాపగ్రస్తమైన జీవితంలో నుండి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. ఇది గొప్ప ధన్యత. అందుకనే మనం ఏం చేయాలి? ప్రభును. అందుకే ప్రభును ఎందుకు స్తుతించాలంటే, అందుకే తనం ఇచ్చినాడని, ధాన్యం ఇచ్చాడని, బిడ్డలు ఇచ్చాడని, ఐశ్వర్యం ఇచ్చాడని, ఇల్లు ఇచ్చాడని, ఉద్యోగం ఇచ్చాడని కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా తన స్వాస్థ్యంగా మనను చేసుకున్నాడు. పెంట కుప్పలో ఉన్న మనలను లేపాడు. ఊరు వెలపల ఉన్న వారిని ప్రభు మనలను లేపి ఊరిలోనికి తీసుకొచ్చాడు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అలా కృష్ణ ప్రాంతాల్లో మేము సువార్త చేసినప్పుడు ఊరుకు చాలా దూరంగా ఉండేవి ఈ ఇండ్లు.
వాళ్ళు అనేది అది ఏ ఊరు అయ్యా అని మేము అడిగితే ఆ పేట అండి ఈ పేట అండి అని చెప్పి ఇదేంటి బాబు, చెరువు గట్ల మీదుగా నడిచి వెళ్ళేవాళ్ళు, దారులు లేవు అప్పట్లో. వెళ్ళి అక్కడ కూడా పత్రికలు పంచి తిరిగి వచ్చేవాళ్ళు. అంటే అంత ఊరుకు దూరంగా ఉంచేవాళ్ళు మళ్ళీ. కానీ ఈరోజు మళ్ళీ నువ్వు ఊరు మధ్యలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. అదిలే చెబుదామా, ఎక్కడుంచాడు? మధ్యలో పెట్టాడండి. ఆయనకి ఎంత ప్రేమ ఉంది మన మీద. కాబట్టి వాళ్ళు ఎటువంటి వారట? ధన్యులు. మరొక మాట చూపిద్దాం. 19వ వచనం. అది యెహోవా దృష్టి ఆయన యందు ఎవరి మీద ఉందట? భయము, రెండవది భక్తి. ఈ రెండు అవసరమండి, ఒక్కటి కాదు. చాలామంది ఒకే వేల వెళ్ళిపోతారు, ఒకే రూటు. ఆ రూటు కాదు, రెండు ఉండాలి. 2 వే మంది, 1 వే కాదు. ఒక పక్క భయం ఉండాలి, రెండో పక్క భక్తి ఉండాలి. ఈ రెండింటిని సమజూడిగా మనం చూసుకోవాలి. ఈ రెండు కనుక తప్పిపోతే మనం ఏకాకులం అవుతాం. గుర్తుపెట్టుకోండి, భక్తి ఉండాలి, రెండవది భయం ఉండాలి. ఆ భయం కొరకే ప్రభువును పట్టుకోవాలి. కనుక ఇక్కడ అన్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని నిల్చున్నది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద. ఎవరి మీద అట? అందరి మీద కాదట. ఇక్కడ డివైడ్ చేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, డివైడ్ అయిపోయినాం మనం. కొంతమంది కనిపెట్టరు, ఆశీర్వాదాలు వచ్చేందరు కనిపెట్టరు, దీవెనలు వచ్చేందరు కనిపెట్టరు, తొందరపడుతుంటారు. ఆలస్యం అమృతం విషయం అంటారు కొంతమంది పెద్దలు. అలా కాదు. ఓడ్చుకుంటున్నట ఆ కోడిగుడ్డు గంపెడు అవుద్దట. ఎవరు చెప్పారు గంపని? ప్రశాంత. అట్టెడని కొంతమంది అంటే కొండ నిండా అయిపోద్ది అని. ఓర్పు ఉండాలి. దేనికి ఉండాలి? ఓర్పు ఉండాలి. కనిపెట్టాలి. దేని కొరకు? కృప కొరకు. అందుకని యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరి కొరకట? యెహోవా కొరకు. కనిపెట్టుకునే వారికి ఏముందట? నూతన బలం, నూతన శక్తి. నూతన బలం, నూతన శక్తి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎవరి కొరకు కనిపెట్టాలి? దూరం యెహోవా కొరకు. 127వ కీర్తనలు కూడా ఆ మాటలు ఉంటాయి. బైబిల్ ఒకదానికి లింక్ అండి. ఇది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. అంత గొప్ప దైవ మర్మాలు ఇందులో దాచబడి ఉన్నాయి. ఇది వెలుగునిస్తుంది, ఇది ఆదరణ ఇస్తుంది, ఇది ప్రేమ చూపిస్తుంది, ఇది ఖండిస్తుంది, ఇది బుద్ధి చెప్పుతుంది. మానవుని స్థితి అంతా దైవ గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా గట్టిగా చెబుదామా? మనది మేడ ఏం కాదులే, పడిపోదు. మానవ స్థితి అంతా ఇందులో ఉన్నది. ఎందులో ఉంది? ఇందులో ఉంది. మన బ్రతుకంతా ఇందులోనే ఉంది. అందుకనే వాక్యం చదవాలి. ఏం చేయాలి? చదవాలి, ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. 3 పనులు రోజు చేసుకోవాలి. ఎన్ని పనులు? 3 పనులు చేయాలి. బైబిలు చదవాలి, కొద్దిసేపు ధ్యానం చేయాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఈ 3 పనులు కనుక మనం చేస్తే ప్రభువే మనకు సహాయకుడు, ఎవరు కాదు. ఆయనే మన దిక్కు. కనుక ప్రభువులో మనం నిలబడదాం, ప్రభు కొరకు సాక్ష్యం ఇద్దాం కదా. మీరు అందరూ 2 రోజుల నుండి టీవీలలో, యూట్యూబ్లలో గొప్ప వార్త వింటున్నారు. ఏం వార్త అండి అమ్మా? క్రికెట్ అమ్మా, సెమీఫైనల్ ఆస్ట్రేలియా. అసలు క్రికెట్ అనేది నాకు తెలియదు, మీరు నమ్మినా నమ్మకపోయినా. అది చూసేవాళ్ళం కూడా ఏటి మీకేం పని లేదా అని అంటాను కొన్నిసార్లు. కొంతమంది ఆదివారం కూడా ఆరాధన మానుకొని క్రికెట్ చూడగలిగిన వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలాసార్లు అనేవాడిని, కానీ నిన్న చూసినప్పుడు దుఃఖం వచ్చింది.
అంటే చూడలేదు, వింటుంటే. ప్రపంచానికి బైబిల్ పరిచయం చేసిన యవన బిడ్డ అండి. దేన్ని? ప్రపంచానికే, భారతదేశానికే కాదు. జమీమా ప్రపంచానికే మొట్టమొదటిసారిగా అనేక మంది ఎదురు చూస్తుంటే మొట్టమొదటి తన నోటి వచ్చిన మాట జీజస్. హల్లెలూయా చెప్పాలి కదా. జీజస్, థ్యాంక్ యూ జీజస్. ఏం చేశాడ? థ్యాంక్ యూ జీజస్. గొప్ప మాట. దాని గురించి తర్వాత కొన్ని మాటలు గుర్తు చేసి, తండ్రి ఎవాంజలిస్టు, ముంబైలో చిన్న పరిచారకుడు, అద్భుతమైన కార్యం. ఒక యవన బిడ్డ ప్రపంచానికే, భారతదేశ ప్రజలందరి కళ్ళు మిరిమిట్లు గొలిపేటట్టు 5 అంశాలను మాట్లాడింది. దేవునికి స్తోత్రం. ప్రభుని స్తుతిద్దాం. తల ఉంచుదాం.